वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్యామలయ్య గారు, విషయం గురువు మేలుకొనుమని గురువు చెప్తున్న దాన్ని బట్టి దానిని సద్వినియోగపరచుకోకుండా పరిస్థితి ఏ రకంగా అంటే, చలికాలం చలి పెడుతుంది, బాగా గజ గజ పనులు కొట్టుకుంటున్నాయి, అంత చలి పెడుతుంది. కానీ వాళ్ళ స్నేహితుడు ఒక కోటు తీసుకొచ్చి ఇచ్చాడు కాశ్మీర్ నుంచి. అక్కడ ఏంటంటే పశువుల చర్మంతో తయారు చేస్తారు అన్నట్టుగా. అది వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. మేకుకు మేకుకు కోటు తగిలిచ్చింది, గజగజ వణుకుతున్నాడు. ఇక వచ్చిన వారందరికీ ఈ కోట్ ఎంత గొప్పది అని అంటే, చాలా గొప్పది, అది వేసుకుంటే అసలు చలి పెట్టదు అని దాని గురించి చెప్పడం. శరీరం అంతా రోగాలమయం. వంశపరంపరంగా వస్తున్నటువంటి ఆ యొక్క నాడీ వైద్యుడు అతడు పరీక్ష చేసి మందు ఇచ్చాడు. వాళ్ళ తండ్రి వైద్యుడే, వాళ్ళ తాత వైద్యుడే, ఇతడు వైద్యుడే. కాబట్టి వాళ్ళ పరంపరానుసారంగా వైద్యుడిగా వీళ్ళ కుటుంబాన్ని చేస్తున్నారు. మందు తెచ్చుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు. ఆ యొక్క గొప్ప వైద్యుడు ఎంత మంచి మందు ఇచ్చాడంటే, ఆయన ఎవరైనా నాడి పట్టుకున్నాడంటే సగం రోగం పోతుంది. ఆ రకంగా ఈ మందు నేను వేసుకుంటే రోగం అంతా పోతుంది, కానీ వేసుకోవట్లేదు, చేతిలో పట్టుకొని ఇతరులకు చెప్పడం. ఇదంతా నాటకీయ పరిణామం. అది మీ మనసులో తలుసుకొని మీకు మీరు మురిసిపోవడమే తప్ప దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. మళ్ళీ రెండవ పాటలో పాడుతున్నారు, అష్టమార్గములు అణిచిపెట్టమన్నాడు. ఆ అష్టమార్గంలో ఏంటి, అణిచిపెట్టేదేంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక క్షేత్రంలో అణిచిపెట్టింది బెడిసి కొడుతుంది. అందు గురించి ఇందులో అణిచిపెట్టేది ఏముండదు. సాక్షిభూతంగా చూస్తూ ఇంద్రియాలను వశంలో ఉంచుకోవాలి, మనస్సును నిగ్రహించాలి. అది సాక్షిభూత సాధనలో ఉంటుంది. ఇక రెండవ మాట అన్నారు, ఈడా పింగళములోన ఇమిడి ఉండుమన్నాడే. ఈ ఈడ పింగళ ఈ నాడుల మధ్యలో ఇమిడి ఉండితే ఇద్దరి మధ్యలో ఇరుక్కపోయినట్టు అవుతుంటది. ఇమిడి ఉండడం కాదు, ఈ ఇమిడి ఉండేటువంటి భాష ఏంటంటే, వారి మధ్యలో నువ్వు సురక్షితము అనేటువంటి ఆ గేయం మీరు రాశారా, ఇంకెవరైనా రాశారా మాకు తెలియదు. మీరు పాడినటువంటి సందర్భాన్ని బట్టి ఆ ఇద్దరి మధ్య నువ్వు సురక్షితము అని మీరు చెప్పదలుచుకున్నారు. కానీ ఇక్కడ యోగ ప్రక్రియలో ఇడ పింగళ నాడుల మీద, శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామం చేస్తూ ఈ నాభి క్రింది ప్రదేశం నుంచి అంచెలంచెలుగా పైకి ఎదిగించి సహస్రార చక్రం బ్రహ్మరంధ్రానికి తీసుకెళ్లి అక్కడ ధ్యానం చేసినటువంటి వారికి పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అందుకని దూరం ఉంటే ఇటువంటి భ్రాంతులలోనే ఉండిపోతుంటా, అదే జ్ఞానం అనుకొని ఇబ్బంది పడడం. అది ఇక మీ వ్యక్తిగతం, ఎందుకంటే మీరు స్వతంత్రులు కాబట్టి. లక్ష్మణ్ గారు ఇప్పుడు నేను పాటలు వాడుతున్నా అంటే వేరే రాసినవి భజన పాటలు, దాంట్లో ఈ తప్పు ఉంది అని చెప్పడం అంతే. అది రాసిన వేరే వాళ్ళు రాసిన దాంట్లో ఈ తప్పు ఉంది అని.
అవును సార్. లక్ష్మణ్ గారు విషయం ఆధ్యాత్మం గొప్పదా, విజ్ఞానం గొప్పదా అంటే విజ్ఞానం గుడ్డిది. విజ్ఞానానికి దారి దొరకనటువంటి స్థితిలో ఆధ్యాత్మం మొదలవుతుంటాడు. ఈ అధ్యాత్మం లోపల అనుభవోపేతంగా చూసి తెలుసుకున్నటువంటి విషయాన్ని ఆ ఋషి మహర్షులు సూత్రబద్ధం చేశారు. ఆ సూత్రబద్ధం చేసినటువంటి ఆ యొక్క వాటిని ఆదర్శంగా తీసుకొని మీరు కాలక్షేపం చేస్తున్నారు. అంటే వాటిని ఆదర్శంగా తీసుకోవద్దని కాదు, కాకపోతే ఇక్కడ అనుభవం, మనలో మార్పు రావాలి, మనలో మెరుగులు మెరవాలి, మనము మెరవాలి అనేటువంటిది ఉద్దేశం. మనకు ఆత్మ సాక్షాత్కారం కలగాలి, పరమాత్మ సాక్షాత్కారం కలగాలి, మనం జీవితం ధన్యమైపోవాలి, మన జన్మ సార్థకమైపోవాలి. అది ఈ ప్రసంగం యొక్క ఉద్దేశం. ఆయన కఠోపనిషత్తు ఋషి ఎలా చెప్పాడో నేను అలాగా చేస్తున్నాను. ఇదిగో ఇది న్యాయ దర్శనకారుడు గౌతమ ఋషి ఎలాగైతే చెప్పాడో ఇదిగో ఈ రకం. ఇది నటన. ఈ నాటకీయ పరిణామం నుంచి వ్యవహారంలోకి రండి. వ్యవహారంలోకి వస్తేనే ఆ ఋషి మహర్షులు మనలాగే అమ్మ నాన్న కడుపున పుట్టినటువంటి వారే. వారు వారి అనుభవంలో చూసినటువంటిదే విశాలమైనటువంటి భావార్థాన్ని సంక్షిప్తమైనటువంటి సూత్ర రూపంలో మన ముందు పెట్టారు. ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, మీరు ఋషుల స్థాయికి రండి, ఋషికల స్థాయికి రండి, అక్కడికి వచ్చి అనుభవంతో చూడండి. చూసిన తర్వాత ఆ దర్శన శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్నీ చదవండి. అనుభవం గొప్పదా, ఆదర్శం గొప్పదా? ఇది ప్రశ్న. అనుభవం, వ్యావహారిక అనుభవం గొప్పది. వ్యావహారిక అనుభవంలో మార్పు వస్తుంది. వ్యావహారిక అనుభవాన్ని పొందినటువంటి వారే ఋషులయ్యారు, ఋషిత్వం నుంచి జీవన్ముక్తిని పొందినవారు. ఆదర్శం ఎందుకు పనికిరాదు? ఆదర్శం మనల్ని దిగ్భ్రమితం చేస్తుంటది. ఆదర్శం మనల్ని అనుభవం నుంచి పక్కదోవ పట్టిస్తుంటది. ఆదర్శం ఎంగిలిది, ఎవరిదో మనం వల్ల వేస్తున్నాము. దాని ద్వారా ఇక్కడ కాలక్షేపమే జరుగుతుంటది. కాబట్టి ఆదర్శం తీసుకోవద్దని కాదు, ఆదర్శం తీసుకోవాలి. ఆదర్శం ఎక్కడ తీసుకోవాలి అంటే, నా అనుభవం దారి తప్పిపోకూడదు. నేను ఇంత శ్రమ చేసి ఈ యొక్క బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి నేను ఏదైతే ఆత్మ సాక్షాత్కారం గురించి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేనైతే నా అనుభవంలో ఏదైతే వచ్చిందో అది నేను చేస్తున్నది సరైనదా కాదా అనేటువంటి దానికి పోలిక చేయాలి, పోల్చాలి. ఆ ఋషి న్యాయ దర్శనంలో చెప్పినది, కఠోపనిషత్తులు చెప్పినది, యోగ దర్శనంలో చెప్పినది, ఇంకెక్కడైతే చెప్పినది, ఏదైనా సరే అది వారి అనుభవం, ఇది మన అనుభవం. వారి అనుభవాన్ని అనుసారంగా నడవలసిన పని లేదు. మనకు కూడా అదే రకంగా కలుగుతుందా లేదా? ఇది మనుష్యత్వం నుంచి ఋషిత్వానికి తీసుకెళ్లేటువంటిది. అందుకని మన అనుభవం గొప్పది. మనం ఇంకొకరి ఎంగిలి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకరి చెల్లు కాశపడాల్సినటువంటి పని లేదు. ఇది మన సమయం. భగవంతుడు మనల్ని విడిగా పుట్టించడానికి కారణం ఏంటంటే, ఇది నీ సమయం, నీ కార్యక్షేత్రం. నీవు ఏం కావాలనుకున్నావో అది నిరూపించి చూపించు. అంతేగాని ఇంకొకరు తోక పట్టుకోవాలని కాదు. తోక పట్టుకుంటున్నావు అని అంటే నీ జీవితం వ్యర్థంగా పోతుంది, నువ్వు చూసుకుంటలేవు అనేది అభిప్రాయం.
అందుకే బాల్యం నుంచి భగవంతుడు మనల్ని ఎదిగింపజేసి మన లక్ష్యాన్ని ముందు పెట్టి తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తున్నాడు. విద్య, చదువు సాకుతోటి, చదువుకోవాలని, ఎదగాలనేటువంటి సాకుతోటి మనల్ని దూరం చేస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు కూడా నువ్వు గొప్పవాడి కావాలని, బాగా చదువుకోవాలి నాన్న అని చెప్పేసి మనకు చెప్పి వారు మనల్ని తయారు చేస్తున్నారు. గురువు కూడా అంతే. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇది అందుకని ఈ అవకాశం చాలా సద్వినియోగపరచుకోండి. ఒకటేమో 10-15 నిమిషాలు ఆలస్యంగా వస్తున్నారు. తొందరగా వస్తే మీకు మీ మనసులో ఉండేటువంటి, మీకు కలిగేటువంటి అనుభవాన్ని మీరు చెప్పుకునేటువంటి అవకాశం, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మనం ఎదగాలి, మనలో వ్యక్తిత్వ వికాసం కలగాలి. మన మార్పే మన జీవన సార్థకత. అంటే మంచి వైపు మారితేనేమో సార్థకం అవుతుంది, చెడు వైపు మారితేనేమో దుర్వినియోగం అవుతుంది. అందుకని విషయాన్ని అర్థం చేసుకొని లోతుగా ఆలోచించాలి. వరలక్ష్మమ్మ గారు మేలుకు వస్తలేదా? ఇంత ఆలస్యంగా వస్తున్నారు. సువర్చలమ్మ గారు ఏంటి విషయాన్ని ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? బాధపడతారు. వేరే వారు వచ్చిన తర్వాత మీకు అవకాశం ఉండదు, అప్పుడు ఇబ్బంది పడాలి. ఇప్పుడు మంచి అవకాశం ఉంది. రాను రాను మీ యొక్క వీరు శ్రోతలు పెరుగుతారు, మంచి మంచి ప్రతిభావంతులు కూడా వస్తారు. అక్కడ మీరు ఒక్కొక్క నిమిషం గురించి ఎంతో పాటుపడాల్సి వస్తుంటది. మరి అటువంటి పరిస్థితి వస్తుంది. ఎవ్వరు ఇవన్నీ చెప్పరు. చాలా గొప్పది. కాకపోతే ఇంకొక 10 days మళ్ళీ ప్రాణాయామానికి వస్తే చేయడానికి అవకాశం లేదని అందుకని జాయిన్ అవ్వట్లేదు. ప్రాణాయామమే చేయాల్సిన పని లేదు కదా. మీరు ఆ ప్రారంభించి ఊరుకుంటే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు కదా. సరే ఆచార్య. మరి ఇప్పుడు మన ప్రకరణంలోకి, నిన్న చెప్పిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ప్రకరణంలోకి వెళ్ళిపోతాం. నమస్తే ఆచార్య. నమస్తే. లక్ష్మణారాయణ మంత్రులు నిన్నటి ప్రకరణంలో స్త్రీ స్వజాతి, పురుషుడు విజాతి అని అన్నారు ఆచార్య. మళ్ళీ చెప్పండి. స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్నది కాబట్టి స్త్రీ స్వజాతి అన్నారు. మరి తన కుటుంబ క్షేమాల గురించి స్త్రీ ఆలోచించకూడదు. స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచించటలేదా, ఆలోచించకూడదనా? మీ అభిప్రాయం స్పష్టం కాలేదు. పెట్టుకోండి లక్ష్మణ్ గారు. ఒక్కరు మాట్లాడండి, ఒక్కరి తర్వాత ఒక్కరు. అంటే స్త్రీ ఆలోచించకూడదా లక్ష్మణ్ గారు? అవునాచార్య, ప్రశ్న అదే. ఎందుకు ఆలోచించకూడదు అంటే దానికి కారణం ఏదైనా ఉండాలి కదా. అవును, అవునాచార్య. ఏంటి కారణం? ఏంటి మీ ప్రశ్న స్పష్టం అవుతలేదు. ఆ స్త్రీ కుటుంబం గురించి ఆలోచించకూడదు అంటున్నారు. తెలుసుకోవాలనే ప్రశ్న. మాట్లాడినప్పుడు మాట్లాడితే నా మాట నీకు, నీ మాట నాకు, ఇద్దరికి అర్థం కాదు. విషయం వినండి. స్త్రీ మా కుటుంబం గురించి ఆలోచించకూడదు అంటున్నారు. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు ఆలోచించకూడదు? ఆ కారణం స్పష్టమైతే మీ ప్రశ్న ఉచితమా అనుచితమా అన్నది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఆలోచించకూడదు అనేది ఒక సందేశం అవుతుంది, అది ప్రశ్నలాగా లేదు. మీది లక్ష్మణ్ గారి ప్రశ్న మీకు ఇంకెవరికైనా అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదు? ఎవరికి అర్థం కాలేదు. మళ్ళీ అడగండి.
మాస్టర్జీ ప్రశ్న అంటే స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నది కాబట్టి స్వజాతి, అలా ఆలోచించడం తప్ప అని చెప్పేసి నా ప్రశ్న వస్తుంది. ఆలోచించడం తప్ప అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ప్రశ్నలాగా ఉన్నది. సరే, మరి తప్పని ఓంప్రకాష్ చెప్పాడా? నిన్నటి ప్రసంగంలో స్త్రీ కుటుంబం గురించి ఆలోచించడం తప్పు అని ఓంప్రకాష్ చెప్పాడా? లేదు, చెప్పలేదు అసలు. కాకపోతే లక్ష్మణ్ ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే, కాదు స్వామి, నిన్నటి ప్రసంగం అని మీరు ఉద్ధృతపరిచి మీరు చెప్తున్నారు కదా, నిన్నటి ప్రసంగంలోనిదని చెప్పేసి. మరి ఓంప్రకాష్ చెప్పనప్పుడు అది ప్రసంగంలోకి ఎట్లా అవుతుంది? ఇంకా సమాధానం అంటే స్త్రీ ఆలోచించాలి, ఆలోచిస్తేనే కుటుంబం బాగుపడుతుంటది. ఎందుకు అంటే పురుషుడు బయటవాడు కాబట్టి భగవంతుడు సంతానాన్ని స్త్రీ చేతిలోనే పెట్టాడు. ఇప్పుడు ఈ స్త్రీని పక్కన పెట్టేస్తే భగవంతుడు సృష్టి రచన చేసినప్పుడు ఈ భూమి లోపల ఆది మానవులను తయారు చేసి ఆ భూమి పగిలిపోయి ఈ రకంగా భూమి పగిలిపోయినప్పుడు, కోడిగుడ్డు పగిలిపోయినప్పుడు కోడి పిల్ల ఏ రకంగా అయితే వస్తుంటుందో మనం చూస్తున్నాము. అదే విధంగా ఈ యొక్క ఆ సృష్టి ఆరంభంలో ఈ భూమి ఇట్లా పగిలిపోయి దీంట్లోంచి ఆది మానవులు వచ్చారు. ఆ ఆది మానవులను ఎక్కడ భగవంతుడు ఈ 84 లక్షల జీవరాశులను, ఆది మానవులను వీళ్ళందరినీ ఎక్కడ నివసింపజేస్తున్నాడు అంటే పృథివీ మీదనే. ఈ పృథివీ ప్రకృతి, ఈ ప్రకృతి యొక్క ప్రతినిధియే మానవ సృష్టి లోపల స్త్రీ. అందుకే సంతానాన్ని స్త్రీకి అప్పగించాడు. ఆమె కడుపు నుంచి పుట్టడం, ఆమెనే వారిని పెంచి పెద్ద చేయడం, ఇక వారు చెడిపోయినప్పుడు ఆ స్త్రీనే తిట్టించడం, నువ్వు ఇలా చేసావు ఇలా చేసావు అని ఆ పిల్లల్ని మాత్రం అయ్యో కొడుక నువ్వు ఆమె కడుపున పుట్టావా అని చెప్పేసి కొడక అని చెప్పేసి సంతానాన్ని అనడం, ఇక తల్లి అశ్రద్ధకు నిర్లక్ష్యానికి ఆమెను తిట్టిపించడం సమాజం చేత. ఇది జరుగుతుందా లేదా? అంటే అక్కడ ఆమె ఆలోచించాల్సి వస్తుందా లేదా? ఆలోచించడం తప్పెట్లా అవుతుంటది? పురుషుడికి తన కుటుంబం మీద ఎంతైతే బాధ్యత ఉంటుంటుందో సమానంగా స్త్రీకి కూడా ఉంటుంటది. ఎవరు తక్కువ కాదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతుంటాయి, 2 వేళ్ళు కలిస్తేనే చిటికెలు వేయడానికి వస్తుంటది. అందు గురించి పురుషునికి ఎంత అధికారం ఉందో స్త్రీకి కూడా అంతే అధికారం ఉంది. అందుకని ఈ స్త్రీకి ఆలోచించడానికి హక్కు లేదని కాదు, ఉన్నది హక్కు. పురుషునికి ఎంత ఉందో స్త్రీకి కూడా అంతే ఉంది. ధన్యవాదాలు. ఆచార్యజీ, సజాతీయ విజాతీయ అంటే ఏం ఆచార్యజీ? సజాతి అంటే ఈ పురుషులు ఒకటి, స్త్రీలు ఒకటి, మనుషులందరూ ఒకటి, పశువులు వేరు, పక్షులు వేరు. ఈ రకంగా సజాతి అంటే ఒకే వర్గానికి చెందినటువంటి వారు, ఒకే జాతికి చెందినటువంటి వారు. విజాతీయులు అని అంటే భిన్నమైనటువంటి జాతి. ఇప్పుడు మనుషులలో స్త్రీలు వేరు, పురుషులు వేరు, నపుంసకులు వేరు. మళ్ళీ మనిషి జాతి ఒకటి, పశు జాతి ఒకటి, పక్షి జాతి ఒకటి, క్రిమి కీటకాల జాతులు ఈ రకంగా వేరు. ఈ విజాతి అంటే పోలిక లేనటువంటి భిన్నమైనటువంటి జాతి, భిన్నమైనటువంటి జన్మ. కొన్ని ఉదాహరణలు చెప్తారా ఆచార్యజీ విజాతికి? అదే ఉదాహరణకు భగవంతుడు చూపిస్తున్నాడు కదా, అందరిలో 84 లక్షల జీవరాశులలో అందరిలో ఉన్నది జీవాత్మ జాతి. ఈ కనిపిస్తున్నటువంటిది ప్రకృతి. ఈ ప్రకృతిని జీవాత్మలను ఇద్దరిని కలిపి ఈ యొక్క వ్యవస్థ చేస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే మన ఇది బ్రహ్మాండంలో, పిండములో చూసేసరికి తండ్రి అంటే యువ అవస్థలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తుంటాడు, వచ్చి సంతానాన్ని కానీ తన కుటుంబాన్ని నిలుపుకుంటుంటాడు. పురుషుడు పురుష జాతి, స్త్రీ జాతి, నపుంసకులు నపుంసక జాతి. ఈ యొక్క మనుషులలో ఉన్నటువంటిది. ఇంకా ఇది మనుషులలో ఈ 3 విజాతులు అన్నమాట.
ఇక జీవరాశులలో పశు జాతి ఒకటి, పక్షి జాతి ఒకటి, క్రిమి జాతి ఒకటి, ఈ యొక్క బ్యాక్టీరియా జాతి ఒకటి, ఈ డైనోసార్, ఈ ఏనుగులు, పులులు, గుడ్డేలుగు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరువేరు జాతులు. విజాతి అంటే ఒకదానికొకటి పోలిక లేనటువంటిది. ఇప్పుడు ఈ గాడిదలలో గాడిద జాతి ఒకటి, సంకర గాడిద ఇంకొకటి, గుర్రం ఒకటి. ఈ గుర్రము గాడిద కలిస్తే సంకర గాడిద పుడుతుంటది. ఈ రకం విజాతి తత్వం ఇటువంటిది, పోలిక లేనటువంటిది. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. కుటుంబంలో అత్త కాదు, కోడలు సజాతి, అంతే కదా ఆచార్యజీ? ఒకే రకమైనటువంటి గుణకర్మ స్వభావాలు రూపాంతరం కలిగినటువంటి వాళ్ళు సజాతీయులు, అదే భిన్నమైనటువంటి వారు విజాతీయులు. ధన్యవాదాలు ఆచార్యజీ. సజాతి విజాతి వచ్చినటువంటి విషయంకే ఇప్పుడు సజాతి అంటే ఇప్పుడు ఆచార్యజీ చెప్పింది కూతురు తండ్రి దగ్గర పెరగాలని, కొడుకు తల్లి దగ్గర పెరగాలని. అంటే సజాతి తల్లి దగ్గరే పెరిగినప్పుడు తల్లియే తెలుస్తాయి అనేటువంటి దాని కింద అది చెప్పారనమాట, సజాతి అనేటటువంటిది విజాతి. అదే మీ అభిప్రాయం నరేష్ గారు? అంతే అంతే ఆచార్యజీ. అంటే తల్లి దగ్గర పెరిగేటువంటి కుమారుడు తల్లి పట్ల తండ్రి ఏ రకంగా వ్యవహారం చేస్తున్నాడో, ఆ రకంగా తల్లి ఏ రకంగా స్పందిస్తున్నాడో ఈ యొక్క పరిణామాన్ని చూస్తాడు. అవే మనసులో నాటకపోతుంటాయి. తండ్రి దగ్గర పెరుగుతున్నటువంటి కూతురు తల్లి తండ్రి పట్ల ఏ రకంగా వ్యవహారం చేస్తుంది, దానికి తండ్రి ఏ రకంగా స్పందిస్తున్నాడు, దాని పరిణామం ఏంటి అనేటువంటిది ఆవిడ జాగ్రత్తగా గమనిస్తుంటాయి. కాబట్టి వీరిద్దరికి వివాహం అయిన తర్వాత ఆ పురుషుడు స్త్రీ పట్ల ఎలా వ్యవహారం చేయాలి, ఈ స్త్రీ పురుషుని పట్ల ఏ రకంగా వ్యవహారం చేయాలి అనేటువంటిది వాళ్ళకి బాల్యం నుంచి బోధపడుతుంటారు. అందు గురించి అక్కడ వాళ్ళు విడిపోరు, గొడవలు రావు. గొడవలు ఎక్కడైతే ఉంటాయి అంటే కూతురు తల్లి దగ్గర పెరిగినప్పుడు, అబ్బాయి తండ్రి దగ్గర పెరిగినప్పుడు. ఎందుకంటే ఇక్కడి నుంచి వీరి ప్రతాపమే వారి మీద చూస్తుంటారు. కొడుకు తండ్రి యొక్క ప్రతాపంను తల్లి మీద ఎట్లయితే చూపిస్తున్నాడో ఆ ప్రతాపాన్ని చూస్తుంటాడు. ఇక కూతురు తల్లి దగ్గర నుంచే తండ్రి పట్ల ఎట్లా వ్యవహారం చేస్తుందో ఆ యొక్క రహస్యాన్ని చూస్తుంటది అన్నమాట. అందుగురించి అదే తన జీవితంలో పెళ్ళైన తర్వాత స్త్రీ భర్తను ఎట్లా వశంలో పెట్టుకోవాలి, ఎట్లా కొంగు ముడేసుకొని ఆడించాలి, ఎట్లా వారిని ఏ పండుగ వచ్చినప్పుడు ఎటువంటి వస్త్రాలు ఆభూషణాలు తెమ్మని చెప్పేసి ఇబ్బంది పెట్టాలి. ఈ యొక్క అబ్బాయి తండ్రి దగ్గర నుండే చూశాడు కాబట్టి నీ మొహం నువ్వు ఆడదని నీకేం తెలుసు. ఒక ఉదాహరణ, ఓం ప్రకాష్ ఒకరింటికి యజ్ఞానికి పోతే అక్కడ వాళ్ళ అమ్మ పని చేస్తున్నది. వాళ్ళ 5 సంవత్సరాలు ఉన్నాడు వాళ్ళ అబ్బాయి. బాబు కొన్ని మంచిలు ఇవ్వరా, దాహం వేస్తుంది అంటే, ఏమిటి ఏమనుకున్నావే నన్ను, నేను మొగానికి చెప్పేటువంటి పనులు చెప్పే, వీరునికి చెప్పేటువంటి పనులు చెప్పే, ఈ ఆడంగులకు పని చెప్తున్నావు ఏంటి, ఆడవాళ్ళు చేసే పని నాకు చెప్తున్నావు ఏంటి అనుకున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ. అందుకని ఈ యొక్క తండ్రి దగ్గర పెరిగినటువంటి అబ్బాయి వివాహం చేసుకొని భార్యకు న్యాయం చేయగలుగుతాడు. తల్లి దగ్గర పెరిగినటువంటి అబ్బాయి, క్షమించండి, తండ్రి దగ్గర పెరిగినటువంటి కూతురు భర్తకు న్యాయం చేయగలుగుతుంది. తల్లి దగ్గర పెరిగినటువంటి కుమారుడు భార్యకు న్యాయం చేయగలుగుతాడు. వారిద్దరి మధ్య గొడవలు సహజంగా రావు. ఎందుకంటే మొదటి నుంచి ఒకరికొకరికి అవగాహన ఉన్నది కదా. అందు గురించి బాల్యం నుంచి బోధపడుతుంది కాబట్టి ఆ కుటుంబం చాలా ఒదిగి ఉంటుంటది, ఎదుగుతుంటది. లక్ష్మణ్ గారు చెప్పండి. ఇంకొక చిన్న ప్రశ్న అది, నిన్నటి ప్రకరణంలో పిల్లలను తమ పనులను చేసుకునే విధంగా పెంచాలి అని అన్నారు. అది అలా పెంచినప్పుడు పెరుగుతున్నప్పుడు వివాహం అయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత తన ఇంటికి భార్య అతిథి వచ్చినప్పుడు కూడా తన కార్యములు తన చేసుకోవడము ఇష్టం అంటారు. అది
ఉదాహరణకు బట్టలు ఉతుక్కోవడం కానీ, తను తిన్నటువంటి ప్లేటు కడుక్కోవడం కానీ ఇటువంటి ఆచార్య. ఓం. ఇప్పుడు ఎక్కడ దాన్ని ఎక్కడ తీసుకుపోయి, ఎక్కడి ప్రకరణాన్ని ఎక్కడ తీసుకుపోయి చెప్తున్నారు. బాల్యం నుంచి, చిన్నతనం నుంచే ఎవరి పనులు వారు చేసుకోవాలి అనేటువంటిది అక్కడ ఉద్దేశం. పెళ్ళైన తర్వాత కూడా చేసుకోవాలి అని అంటే అక్కడ విభేదాలు వస్తాయి. చేసుకుంటే అది కుటుంబం నిలవదు. నువ్వెంత నేనంత అనేటువంటి పోటీ పడే తత్వం వస్తుంటుంటది. నీకు నేనెందుకు చేసి పెట్టాలి అనేటువంటి తిరుగుబాటు తత్వం వస్తుంటది. మళ్ళీ ఈ ప్రకరణం గురించి ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. స్త్రీకి ఈ యొక్క పిల్లలది యొక్క శుద్ధీకరణ చేయడం, వాళ్ళకు పాలు ఇవ్వడం, పెంచడము, మరియు ఇంట్లో అంట్లు తోమడము, వాళ్ళ ఇంటిలిపాది మురికి బట్టలు ఉతకడము, ఇదంతా ఎందుకు చేయాలి? స్త్రీ ఎందుకు చేయాలి? స్త్రీ జన్మ వాళ్ళ అంట్లు తోమడానికి, వాళ్ళ మలమూత్రాలు శుద్ధి చేయడానికి, వాళ్ళ ఇల్లు కూర్చిపెట్టడానికి, వండి పెట్టడానికి భగవంతుడు పుట్టించాడా? కాదు కదా. మరి ఆ రకంగా పురుషుని జన్మ ఏ రకంగానో అదే రకంగా స్త్రీ జన్మ కాబట్టి స్త్రీకి కూడా పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వాలి. పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వకుండా వారిని పని మనుషుల్లాగా, అందుకే ఇప్పుడు ఏం పని చేస్తున్నావు అంటే ఇంట్లో ఉంటున్నాను, ఏం పని చేస్తున్నావు అంటే నేను హౌస్ వైఫ్ అని అంటుంటారు. ఇంక రకరకాలుగా ఇవంతా మూర్ఖత్వ పూర్ణమైనటువంటి భావాలు నాటుకుపోయినాయి కాబట్టి, జన్మకు తరతరాలుగా నాటుకుపోయాయి కాబట్టి ఈ దిశగా స్త్రీ ఆలోచించదు. పురుషుడు తనను బానిసగానే చూస్తున్నాడు. ఈ భగవంతుడు పుట్టించినటువంటి సృష్టి వ్యవస్థ ప్రకారం ఉత్తమ సంతాన నిర్మాణం చేయాలి. 5-6 రోజుల వరకు పాలు చాలా అవసరం కాబట్టి ఆ పాలతోటి వారి జీవితం ఆధారపడి ఉంటుంటది కాబట్టి ఆ పాలు అనేటువంటివి తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ తర్వాత పాలు ఇవ్వడం కోసం తన జీవితాన్ని ఆరతి కర్పూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరు మహాపురుషులు చెప్తున్నటువంటి విషయం ఇదే, అందరూ గుర్తించారు కాబట్టి. అయితే ఆ వ్యవస్థ ప్రకారంగా పని మనుషులను పెట్టుకోవాలి, ఒక దాయమ్మను పెట్టుకోవాలి. ఆమె సాకుతుంటది, అంటే సాకడం అంటే చాదడం. ఆ యొక్క అబ్బాయికి పాలు ఇవ్వడం, అన్నం తినిపించడం, అన్ని పనులన్నీ చేసి పెట్టడం వాళ్ళు చేసి పెడతారు. మీలో ప్రతిభ ఉంది కదా, మీరు చదువుకున్నారు కదా, మీ ప్రతిభకు తగినటువంటి మీరు పరిశోధనలు చేయొచ్చు, పుస్తకాలు రాయొచ్చు, లేదంటే ఇంకా మీ భూగోళం కానీ, ఖగోళం కానీ, అంతరిక్షం కానీ, ఇంకా ఏ రకమైన పరిశోధనలు చేసేసినా సరే మీరు కూడా పురుషునిలాగా ఆవిష్కరణలు చేయాలి, కొత్త కొత్త పద్ధతులను కనిపెట్టాలి, అన్నీ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నాం అంటే బిఏ చేశాను, మరి ఏం చేస్తాను అంటే బియ్యంలో ఏరుతున్నాను అంటే జీవితం అంతా వ్యర్థం అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి జీవితం అంతా వ్యర్థం. పురుషునితో పోటీపడి అతడు ఉద్యోగం చేస్తున్నాడు, నేను ఉద్యోగం చేస్తాను. ఇక ఆ పురుషుని బట్టలు స్త్రీల బట్టలు పురుషులు వేసుకొని, స్త్రీలకు జుట్టు కత్తిరించుకొని పురుషులు జుట్టు పెంచుకొని, ఇదంతా మూర్ఖత్వం అన్నమాట. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టికోణం ఏంటంటే బయటకు వెళ్ళినటువంటి స్త్రీ సురక్షితంగా ఉండదు, ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు అన్ని రకాలుగా చెడిపోతాడు. బయటకు వెళ్ళిన స్త్రీ ఎందుకు సురక్షితంగా ఉండదు అని అంటే భగవంతుడు ఏ పని చెప్పినా తల్లీనమై చేయాలి, సమర్పితురాలుగా ఉండి చేయాలి అని చెప్పేటువంటిది ఉద్దేశం. ఇప్పుడు ఈ వివాహం అనేటువంటి నాటకంలో, ఈ వివాహం అనేటువంటి నాటకంలో నేను ఇట్లా ఉంటాను, నేను ఇట్లా చూసుకుంటాను, నేను అట్లా చేసుకుంటాను, మనం ఇద్దరం ఇట్లా ఉందాం, మన కుటుంబం ఇట్లా ఉండాలి అన్ని లేనిపోని అక్కడ పొగడతలన్నీ, ఆ వివాహం గురించి లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెడతారు. దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు. ఆ వివాహ వ్యవస్థ అంటే వివాహ వ్యవస్థ వద్దా అని కాదు, వివాహ వ్యవస్థ ఉండాలి. ఎంతవరకు ఉండాలి అని అంటే అది ఇద్దరు మనసులు కలిసిపోయేలాగా ఉండాలి, ఇద్దరు మనసులు కలిపే విధంగా ఉండాలి, వారు ఒకరికొకరు అవగాహన చేసుకునేలాగా ఉండాలి. అంతేగాని ఆ పురోహితుడు చెప్పారు, నువ్వు కూర్చుండు, నువ్వు నిలబడు, నువ్వు ఎట్లాను అంటే అట్లా, అది నాటకం.
ఆ నాటకం గురించి ఇదంతా చేస్తుంటారు. కానీ ఆ వ్యావహారిక జీవితం గృహస్థం, భార్యాభర్తలుగా కలిసి ఉండేటువంటిది ఇది. అక్కడ వివాహంలో ముత్యాల పందిరిలో చేసినటువంటి ప్రతిజ్ఞలు ఏవైనా ఈ యొక్క భార్యాభర్తల గృహస్థ జీవితంలో పాటిస్తున్నారా? పాటించట్లేదు ఆచార్యజీ. మరి దానివల్ల ఉపయోగం ఏంటి? మరి అదంతా ఆడంబరం, అట్టహాసం. ఇక ఇక్కడ ఇప్పుడు చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, స్త్రీ భర్తకు సమర్పితమైపోయి కట్టు వస్త్రాలతోటి భర్త ఇంటికి వచ్చినప్పుడు భర్తతో ఏకీభవించాలి, భర్తకు సహకరించాలి, వారిద్దరు కలిసి నడవాలి అనేటువంటిది అభిప్రాయం. ఇక ఎప్పుడైతే గడప దాటి బయటకు స్త్రీ పోవడం మొదలవుతుంటుందో, అక్కడ ఎక్కడైతే పని చేస్తుంటుందో, ఎవరి దగ్గరైతే పని చేస్తుంటుంటుందో, వారి స్వభావానుసారంగా వారు చెప్పేటువంటి పనుల గురించి కూడా తన ఎనర్జీని కేటాయించాల్సి వస్తుంటది. ఇటు భర్త గురించి, పిల్లల గురించి, తన ఎడ్యుకేషన్ గురించి ఇటువైపు కొంత, అటువైపు కొంత. అంటే ఇదివరకు ఒకే దిశగా వస్తున్నటువంటి ఎనర్జీ ఇప్పుడు డివైడ్ అయిపోతుంది, విడిపోతుంది. అర్థమవుతుందా? మనం తినేటువంటి అన్నంతో ఏ ఎనర్జీ అయితే మనకు తయారవుతుందో అది ఒకే దిశగా పోతే ఎక్కువ పని చేస్తుందా, 2-3 దిశల్లో పోతే ఎక్కువ పని చేస్తుందా? ఒకే దిశకు పోతే ఎక్కువ పని చేస్తుంది. అందుకని ఈ బయటకు పోయేటువంటి స్త్రీలు, మన వివాహ వ్యవస్థ ఆ బ్రహ్మముడితోటి వచ్చినప్పుడు ముత్యాల పందిరి నుంచి ఇంట్లోకి పోబోతుంటే స్త్రీ ఆపుతుంటది. బయట నుంచి కాలు మాత్రమే లేస్తుంటది, ఆ ఇంట్లోకి పోదు. ఎందుకంటే వెనుక బ్రహ్మముడితోటి భర్త ఇటు లాగుతున్నాడు. ఇక ఆ ఇల్లు కాదనుకొని ఇప్పుడు ఈ భర్త దగ్గరికి వచ్చిన తర్వాత భర్త కూడా తన ఇంట్లోకి పోబోతుంటే ఆ ఇల్లు అడుగుతుంటది అనమాట, నీవు ఇంటికి అతిథిగా తీసుకొచ్చినప్పుడు ఆ అతిథికి మర్యాద చేస్తావా, లేదంటే నీవు ఆ అతిథిని బయట ఉంచి నువ్వు ఇంటికి వస్తావా, నువ్వు ఇంటివాడు అని చెప్పేసి ఆ రకంగా అడిగితే అతనేమంటాడంటే, మా ఇంటి మర్యాద, అతిథికి మర్యాద ఇవ్వడం, ఆతిథ్యం ఇవ్వడం గొప్ప సంస్కారం కాబట్టి ఆమెనే ఇంట్లో ఉంటుంది, నేనే బయట ఉంటా. అంటే ఆ బ్రహ్మముడితోటి వాళ్ళ అమ్మగారింట్లో ఆ అమ్మాయి లోపలికి వెళ్ళలేకపోయింది, ఈ అబ్బాయి ఇంట్లో ఇతడు లోపలికి వెళ్ళలేకపోయాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆ రూపకంగా వచ్చినప్పుడు ఏదైతే వివాహ వ్యవస్థ ఏ దిశలోనైతే ఉండమని చెప్పి ఏ ప్రతిజ్ఞలైతే వివాహ వ్యవస్థలో చేశారో ఆ ప్రతిజ్ఞను ఇక్కడ భంగం చేస్తున్నారా లేదా? బయటకు వెళ్ళి పురుషుడు పనికిరాని దద్దమ్మలాగా ఇంట్లో కూర్చుండి ఆవిడ మురికి వస్త్రాలు ఆ ఇంట్లో ఉన్న అంట్లు తోముకుంటా వివాహ వ్యవస్థలో చేసిన ప్రతిజ్ఞను భంగం చేస్తున్నాడా లేదా? ఎవరి కర్తవ్యం వాళ్ళు ముందు గుర్తెరిగితే అప్పుడు వివాహ వ్యవస్థ గురించి అనుభవం అయినట్లయితే. ఇటువంటి నికృష్టమైనటువంటి వ్యవహారం చేయకూడదని చెప్పేసి అగ్నిహోత్రంలో సమిధాదాన ప్రకరణం, 2వ సమిధాదాన ప్రకరణంలో ఈ యొక్క రహస్యమంతా విప్పి విడమరిచి చెప్పడం జరిగింది. సమిధాగ్నిం దువస్సత ఘృతైర్బోధయేతాతిథిం ఆస్మిన్ హవ్యాజుహోతన. దీంట్లో అడుగుతుంటది అనమాట, అమ్మ నేను నా జీవిత ఉద్దేశపూర్వకంగా నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను, ఓ సమిధ నీవు ఈ నా యొక్క ఉద్దేశానికి అగ్నిం దువస్యత, ఈ యొక్క అగ్నికి సహకరించగలవా? నా ఉద్దేశాన్ని ఎప్పుడు మసకబారనీయకుండా, ఎప్పుడు జాజ్వల్యమానంగా వెలుగొందుతుండేటట్టుగా, ఎప్పుడు నా ఉద్దేశం వైపుకే నేను ముందుకు పోయేటట్టుగా నాకు సహకరించగలవా, నాతో ఏకీభవించగలవా అని ప్రశ్న. అప్పుడు ఆమె ఏమంటున్నదంటే, ఘృతై బోధయథ అతిథిం, నువ్వు ఎంత సంపాదించావు, నీ దగ్గర ఏమున్నదని వివాహం చేసుకుంటున్నావు, నువ్వు ఏ రకమైనటువంటి పురుషార్థం చేసి సంపాదించి పెట్టావు అని అంటే, మా తాతగారిది ఎంతున్నది, మా నాన్నగారిది ఎంతున్నది, నాకు సంపాదించాల్సిన అవసరమే లేదు అని అతనంటే ఈవిడేమంటుంటదంటే, నేను మీ తాతగారిని అడగట్లేదు, మీ తాతగారు నా దగ్గరికి రాలేదు, మీ నాన్నగారు నా దగ్గరికి రాలేదు, ఆయన నన్ను అడగట్లేదు, నేను ఆయనకు చెప్పట్లేదు. నువ్వు వచ్చావు, నువ్వేం చేస్తావు, నువ్వెంత సంపాదించావు, నీ దగ్గర ఏమున్నదని ఆశపడి నేను నీ ఇంటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని నీ ఇంటికి రావాలి. నువ్వు ఈ ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది,
నీ దగ్గర ఏమైనా ఉంటేనే కదా మరి నీ ఇల్లును చూసుకోవడానికి, నీకు సహకరించడానికి. నీ ఆరోగ్యాన్ని చూసుకోవాలన్నా, నీ పిల్లలను పోషించాలన్నా, నీ తల్లిదండ్రులను చూసుకోవాలన్నా, నీ ఇంటికి వచ్చిన అతిథులను చూడాలన్నా, నీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు కుక్క భోజనం పెట్టాలన్నా కూడా నువ్వేదైనా సంపాదిస్తేనే కదా, దాంట్లోంచే కదా నేను పెట్టాల్సింది. నీ దగ్గర ఏమున్నది అని అడుగుతుంది. అప్పుడేమో వివాహ వ్యవస్థలో అన్ని ప్రతిజ్ఞలన్నీ గొప్పగా, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా, మనం ఇద్దరం ఇట్లుందాం అట్లుందాం, చిలక గోరింకల్లాగా ఉందాము అని సొల్లంతా అక్కడ వాగుతుంటారు వివాహ వ్యవస్థలో. కానీ ఇక్కడ వ్యవహారంలోకి వచ్చేసరికి స్త్రీ సంపాదన మీద ఆధారపడేటువంటి పురుషుని జీవితం ఎటువంటిది అంటే, ఈ యొక్క స్త్రీ శరీరం అనేది పురుషుని యొక్క శరీరం అనేటువంటిది కనబడే రూపం ఏమిటి అని అంటే, గర్భాధానం అయ్యే కంటే ముందు యుక్త వయస్సు నుంచి వివాహం, అది ప్రతి నెల వస్తున్నటువంటి మాసిక ధర్మం ఏదైతే ఉందో, ఈ గర్భాధానం అవగానే అక్కడ గర్భాశయం ద్వారం మూసుకుపోయింది కాబట్టి అది నెల కాకుండా 9 నెలలు ఆగిపోతుంటాయి. దానితోటే ఈ స్త్రీ పురుష శరీర రూపం ఏర్పడుతుంది. ఆ రకంగా స్త్రీ పురుష శరీర రూపం ఏర్పడుతున్నప్పుడు ఈ స్త్రీ పురుష రూపం కనబడే రూపం ఆ యొక్క మాసిక ధర్మం యొక్క వికారం యొక్క రూపం. ఆ వికారం యొక్క రసాన్ని, ఇప్పుడు చెరుకు రసాన్ని పిండుకొని తాగినట్టుగా ఈ స్త్రీ శరీరం సంపాదన, ఆమెతోటి సంపాదన చేయించి ఆమె సంపాదించిన దాన్ని తినుకుంటూ కూర్చుండేటువంటి వారి జీవితం సారాంశం అంత నికృష్టమైనటువంటిది. అందు గురించి ఈ భగవంతుడు చూడండి, ఈ యొక్క సృష్టి 84 లక్షల జీవరాశులను ఈ భూమికి అప్పగించి అతడు భూమి పైన ఉండి గాలిని ప్రవహింపజేస్తున్నాడు, సూర్యరశ్మిని ప్రకాశింపజేస్తున్నాడు, సూర్యకిరణాలను పంపిస్తున్నాడు. ఆ సూర్యకిరణాల ద్వారా సూర్యకిరణాలు కిందికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెడును, ఈ ప్రాణులకు హాని చేస్తున్నటువంటి చెడునంతా పైకి లాక్కుపోతున్న ఈ ప్రాణులకు ఏవైతే అవసరం వస్తుందో, వర్షం నీరు కానీ, గాలి కానీ, వెలుతురు కానీ అన్ని పైనుంచి కిందికి ఇస్తున్నాడు. బ్రహ్మాండాన్ని చూడండి, యథా పిండే తథా బ్రహ్మాండే. బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పిండ సృష్టిని చూడాలి. ఈ పిండ సృష్టి అర్థం కావట్లేదంటే బ్రహ్మాండాన్ని చూడాలి. అద్దంలో ప్రతిబింబాన్ని చూసి ముఖ కవలికలు సవరించుకున్నట్టుగా భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఇది. అర్థమవుతుందా అమ్మగారు, పుష్పమ్మ గారు? పట్టుకుంటున్నారా రహస్యాన్ని? ఓం ధన్యవాదాలు. ఓం ఆచారి, ఇప్పుడు కరెక్ట్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఈ సమస్యలే రావు. కానీ అది ఇది ఎవరి బాధ్యతను వారు నిర్వహించుకుంటే ఉంటే, ఎవరి బాధ్యతల్లో వాళ్ళు సక్రమంగా ఉంటే ఈ సమస్యలే రావు కదా. అక్కడ వివాహంలో అన్ని ప్రతిజ్ఞలన్నీ నీ ఇట్లా అట్లా అని చెప్పేసి ఏవో పొగడతారు కాబట్టి మాటలు ఆ పురోహితుడు చెప్పిస్తుంటారు, వీళ్ళు అంటుంటారు. మరి అదే అక్కడ చెప్పిపించిన మాటలే ఇక్కడ భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు ఆ వ్యవహారం హలో, బాగా మైక్ రావడం లేదు ఆచార్య, సౌండ్ వస్తలేదు, సౌండ్ ఏం వస్తలేదు. అక్కడే డిస్టర్బ్ ఉన్నట్టుందండి. ఏం వినవడడం లేదు. నెట్ పోయినట్టుందండి ఆచార్యజీ దగ్గర. ఏం రావడం లేదు మాతాజీ, ఏం వస్తలేదు. ఈలోపు ఎవరో ఒకరు చెప్పండి, పుష్ప గాని, ముని గారు గాని, శ్యామలయ్య గారు గాని. ఓ మునిజీ ఏమన్నా చెప్పండి. ఆచార్య దగ్గర సౌండ్ ఏం రావడం లేదు, మీ దగ్గర కూడా వస్తలేదు, మైక్ బంద్ ఉన్నట్టున్నది. చెప్పండి స్వామి, ఏం సౌండ్ వస్తలేదు ఎవరి దగ్గరికి వెళ్ళి. హలో,
మునిగారు ఆచార్య దగ్గర కరెంట్ పోయినట్టుంది, కంటిన్యూ చెయ్యండి మీరు. మునిగారి దగ్గర కూడా మైక్ వస్తలేదు మాతాజీ. అదే మైక్ ఏం వినొస్తలేదు. వినొస్తుంది. నేను మాట్లాడేది వినపడుతుందండి? మీరు మాట్లాడింది వినబడుతుంది మాతాజీ. వినొస్తుంది అంటారా? మేము మాట్లాడేది వస్తున్నది కానీ మీరు మాట్లాడేది వినొస్తున్నది. మునికి మాట్లాడింది వినరావడం లేదు. అదే వినరావట్లేదు. అయితే మనకు తెలిసింది ఏదో కొంచెం మనం కూడా ప్రయత్నిద్దామండి, ఆచార్య చెప్పింది విని. ఇప్పుడు స్త్రీ ఎలా నడుచుకోవాలి, పురుషుడు ఎలా నడుచుకోవాలి అనేటటువంటిది కదా మనకు ముఖ్యంగా కావాల్సింది కూడా అసలు అదే. ఈ గృహాశ్రమంలో ఎవరి బాధ్యతలు వాళ్ళని గుర్తు తెలుసుకొని అనుకూలంగా నడుచుకోవటం అన్నమాట. స్త్రీనే ఎందుకు సంతానాన్ని కనాలి, పురుషుడు ఎందుకు కనకూడదు? కానీ అవకాశము ఎవరికి ఏది ఉంది ముందు మనం అది కనుక తెలుసుకుంటే ప్రశ్నించుకోవాల్సింది, తర్వాత ప్రశ్న అవసరమా కాదనేది దానికి సమాధానం అర్థం అవుతుందండి. పురుషుడు ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించేటప్పుడు గర్భాధాన ప్రక్రియలో ఈ మనం అన్నపాని ద్వారానే తయారవుతుంది శుక్రాణువు కూడా. ఆ శుక్రాణువు వచ్చేటటువంటిది పురుష శరీరంలో నుండి స్త్రీ గర్భాశయంలోకి ఇప్పుడు స్త్రీ గర్భాశయంలో ప్రవేశం చేసేది కూడా పరమేశ్వరుడే. పరమేశ్వరుని ద్వారానే అది గర్భాశయంలో వస్తుంది. ఈ స్త్రీ పురుషుని శరీరంలో వచ్చేటటువంటి శుక్రాణువు ఇప్పుడు మనం అస్థిపంజరం, ఇప్పుడు బొమ్మ ఏదన్నా పొయ్యాలి అని అంటే అది ఫ్రేమ్ ఉంటే దాంట్లో శిల్పి ఏం చేస్తాడు, దాంట్లో పోసేసి ఆ బొమ్మను మనకు తయారు చేసేస్తాడు కదండి. అట్లాగే ఈ అస్థిపంజరం అంటే మనం ఈ శరీరము తయారవటానికి ఏదైతే ఇప్పుడు స్కెల్టన్ అస్థిపంజరం మనం చూస్తున్నాం కదా విడిగా సైన్స్ లో, ఆ అస్థిపంజరం రూపంలో శరీరం నుండి పురుషుని శరీరం నుండి తాను శేషనం చేస్తానంటే క్రిందకు పంపిస్తాడనమాట. అది స్త్రీ గర్భాశయంలో ప్రవేశించిన తర్వాత దానిలో ఇప్పుడు ఇల్లు మన అంతస్తులో వేసేటప్పుడు చెత్త పోస్తాం కదండి. ఆ పోసేటప్పుడు ఏంటి, కింద నుండి పైకి సిమెంటు, కంకర, రాయి ఇదన్నీ కలిపేసేసి గ్యాస్ ద్వారా దాన్ని ఫిల్ చేసినప్పుడు మొదటి ఇనుప చువ్వలతోటి పెడతారు ఫ్రేము. దాంట్లో దీని ద్వారా పంపించినప్పుడు అది గట్టి పడుతుంది, అప్పుడు స్థిరపడుతుంది అన్నమాట. అట్లాగే శుక్రాణు నుండి వచ్చినటువంటి అస్థిపంజరానికి స్త్రీ మాసిక ధర్మము, ఈ గర్భము నిలిచిన తర్వాత ఇక గర్భాశయం అది మూతపడుతుంది కాబట్టి గర్భాశయం ఆ తయారయ్యేటటువంటిది ఈ రక్తము మాంసంతోనే తయారవుతున్నది. ఈ రక్త మాంసంతో త్వచముతోటి ఈ మూడింటి కలిసి ఉంటుంది కాబట్టి ఇది మీ బయటకు వచ్చి విడుదలయ్యేటటువంటిది ఆ లోపలే ఇంకా దాంట్లో అది కూర్చబడుతుంది అనమాట. అప్పుడు ఈ పిండం ఏర్పడుతుంది. ఈ పిండం ఈ దేహము కూడా ఇది జడమేనమాట. అంటే దానికి ఏమీ తెలియదు. ఈ లోపల ఉన్నటువంటి అస్థిపంజరంలో ఇది ఏర్పడినప్పుడు ఈ దేహం అనేటటువంటిది మనకి భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ దేహంలోనే లోపల ఈ అవయవ నిర్మాణం కూడా భగవంతుడే చేస్తాడు. ఈ దేహంలో పెరిగేటప్పుడు కూడా అమ్మకి ఏమీ తెలియదు, స్త్రీకి ఏమీ తెలియదు నేను దేహాన్ని ఇట్లా పెంచుతున్నాను పెరుగుతుంది అనేటటువంటిది. కాకపోతే ఆ లోపల ఉన్నటువంటి పిండములో ఇప్పుడు తల్లి ద్వారానే గర్భంలోకి పేగుబంధము ద్వారా అంటే తల్లి శిశువు యొక్క నాభి నుండేటటువంటి నాభి తల్లి యొక్క గర్భానికి అది ముడిపడి ఉంటుంది అనమాట. ఎలాగంటే బాహ్యంలో మనం చూస్తున్నాము చెట్టుకు పిందె ఏలాడబడి ఉంటుంది. ఆ పిందె ఎలా ఏలాడబడుతుంది, తొడిమతో ఏలాడబడుతుంది అనమాట. ఆ పిందెకి తొడిమకి ఎటువంటి అవినాభావ సంబంధం ఉందో ఈ తల్లికి లోపల ఉన్నటువంటి సంతానానికి అట్లా భగవంతుడు ఏర్పాటు చేశాడు అనమాట. ఆ పేగుబంధం అనేటటువంటిది. ఆ పేగుబంధం ద్వారానే ఈ శిశువుకి కావలసినటువంటి అన్నపానీయాలు ఏదైతే
తను పెరగటానికి అవకాశమైనటువంటి అవన్నీ తల్లి ద్వారానే శిశువుకి వస్తుంది. అమ్మ తినేటటువంటి ఆహారాన్ని బట్టి అది చక్కటి ఆహారం అయినప్పుడు సంతోషంగా ఉంటే తాను సంతోషం అనిపిస్తుంది. తను తినేదాన్ని సరిగా తినలేక ఏదైనా వికారాలు వచ్చినప్పుడు దాని గురించి కూడా, కానీ శిశువుకైతే తెలియదు, కానీ ఆ ఇబ్బంది కూడా అనిపిస్తుంది అన్నమాట. లోపల తల్లి నవ్వుతున్నప్పుడు తాను సంతోషపడుతుంటాడు అన్నమాట. ఇది తనకు తెలుస్తుందా అంటే తనకు తెలియదు, కానీ తెలియకుండా ఇద్దరికి మధ్యలో పరమేశ్వరుడు ఆ వ్యవస్థను కల్పిస్తాడు, పిండానికి తల్లికి మధ్యలో. ఇది ఎలా పెరుగుతుంది అని అంటే తల్లి తీసుకున్నటువంటి ఈ పిండంలో ఉన్నటువంటిది, ఆ పిండము పైన ఒక పొర, అదే మాయ అనేటటువంటి పొర ఉంటుంది. ఆ పొర తొలగించినప్పుడే మనకు కూడా అర్థమవుతుంది అనేటటువంటి విడిగా పాటల్లో కానీ బాహ్య వ్యవహారంలో మనకి మనం తెలుసుకుంటున్నాం. అందరూ చెప్పేది అదే. కాబట్టి ఇప్పుడు ఆ పిండము ఏర్పడిన తర్వాత పిండానికి పై ఉన్నటువంటి మాయ పొర మధ్యలో ఉమ్మినీరు అనేటటువంటిది ఉంటుందండి. ఆ ఉమ్మినీరు ద్వారానే ఈ శిశువుకి ఇప్పుడు మన బయట గాలి పీల్చుకున్నట్టు లోపల తల్లి శరీరం నుండి వచ్చేటటువంటి అనుభవాలన్నీ ఆ ఉమ్మినీరు ద్వారా ఆ శిశువు తాను సేకరించేటట్టుగా పరమేశ్వరుడు అవస్థ కల్పించాడు అక్కడ తల్లికి శిశువుకి మధ్యలో. నమస్తే, ధన్యవాదాలు. ఇంకెవరిని చెప్పండి. లక్ష్మణ్ గారు గానే, ముని గారు రావట్లేదా మీది? తల్లి గర్భంలో ఆ విధంగా అండి. తర్వాత స్త్రీ పాత్ర, స్త్రీగా పురుషుడుగానే ఈ మానవ జన్మకి స్త్రీ పురుష నపుంసక 3 అనే ఆచార్యండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం ఆచార్య ఇంతవరకు రాలేదు. ఆ మైక్ ఖరాబ్ అయిందో ఏదైందో. ఇప్పుడు వాళ్ళు సులోచన గారు చెప్పారు. ఇప్పుడు వస్తుంది మాత ఆచార్య గారు. ఆచార్య మైక్ వస్తుంది. ఆచార్య రావడం లేదు, సౌండ్ ఏం వస్తలేదు సార్. అదే ఇక్కడ కరెంట్ పోయింది కదా, నెట్ లేకుండా ఇప్పుడే వచ్చింది. సార్ ఈ యొక్క స్త్రీ జీవితం, స్త్రీ ఉన్నతమైనటువంటిది కాబట్టి ఆమె శారీరక శ్రమతోటి సంపాదన అనుభవించడము అని అంటే, సంపాదన తినడం, ఆమె సంపాదించినటువంటి కష్టార్జితాన్ని సేవించడము అని అంటే, చెరుకు రసం నుంచి, చెరుకు గడ నుంచి చెరుకు రసం తీసుకున్నట్లుగా, పళ్ళ నుంచి రసం తీసుకున్నట్టుగా, ఆవు నుంచి పాలను పితుక్కుంటున్నట్టుగా, అంటే ఈ స్త్రీ పురుష శరీర రూపం ఏదైతే ఉందో, కనబడే రూపం స్త్రీ శరీరం నుండి వచ్చేటువంటి మాసిక ధర్మంతో ఏర్పడుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ. అందుకని స్త్రీకి బాధ్యత, ఇంటి బాధ్యత. పురుషుడు యజ్ఞం చేసినా, లేదంటే ఇంకేదైనా పూజ చేసినా, లేదంటే అతడు ఏదైతే ఉద్యోగం వ్యాపారం ఏది చేసినా కూడా అతనికి చేదోడు బాదోడుగా ఉండాలి, అతనికి చేయూతనివ్వాలి. కాబట్టి అతనికి ఎప్పుడైతే చేయూతని ఇస్తుందో ఈమె, అప్పుడు ఆ యొక్క కుటుంబం అనేటువంటిది కలహాలు లేకుండా ఒకరికొకరు అవగాహన చేసుకొని ముందుకు వస్తుంటారో, ఎదుగుతూ ఉంటుంటారో, అక్కడ గొడవలు రావు. భగవంతుడు స్త్రీ జన్మని ఇచ్చినటువంటిది సహకరించడం, వారు ఏదో జన్మలో చేసుకున్నటువంటి రుణానుబంధాన్ని తీర్చుకోవడానికే అతనికి భార్యగా అతని ఇంటికి వెళ్ళింది. ఇక్కడ ఆమె స్వార్థం ఏమీ లేదు, అంత పరమార్థమే. స్త్రీ జీవితం పరమార్థం చేసేటువంటిదే, పర ఉపకారం చేసేటువంటిదే. తన ఆత్మీయులను సుపరిచితులను అందరిని వదిలేసి కట్టుబట్టలతో అక్కడికి వెళ్ళి అతనికి చేయూతనిస్తుంది, సహకరిస్తుంది. అటువంటి అప్పుడు మన ఇంటికి వచ్చి మనకు సహకరిస్తున్నటువంటి ఆ అతిథిని నువ్వు బయట ఉండమని చెప్పేసి ఆవిడను బయటకు పంపడం, మనము ఎందుకు చేతగాని వారం అని చెప్పేసి మనం ఇంట్లో ఉండడం, అంట్లు తోమడం, ఇది అంతా మగజాతికే కలంకం ఒక రకం.
ఇక అది వేరే వాళ్ళు ఏ రకంగానైనా అనుకోండి ఇలా అంటున్నారని చెప్పేసి. అందు గురించి ఈ యొక్క వేద మంత్రం ఏమని చెప్తుందంటే, సమిధాగ్నిం దువస్యత అనేటువంటి మంత్రం నువ్వు ఎంత సంపాదించావు, నీవు సంపాదించింది నాకు చెప్పు, నీ కూడబెట్టింది నాకు చెప్పు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ దగ్గర ఆస్తులు ఎన్ని ఉన్నాయి, నువ్వు ఎంత సంపాదించుకొచ్చి ఇస్తావు, నీ ఇంటికి వచ్చినటువంటి అతిథికి నువ్వు ఇదంతా తెలిపినప్పుడు అప్పుడు నేను నీతో ఏకీభవిస్తాను అంటుంటారు. ఆ రకంగా అతను సంతోషజనకంగా సమాధానం ఇచ్చినప్పుడు ఈవిడ ఇష్టపూర్వకంగా ఆస్మిన్ హవ్యాజుహోతన, ఈ గృహాశ్రమం అనేటువంటి అగ్నికుండములో ఆమె హవి రూపకంగా దాంట్లో తనకు తాను తల్లిదండ్రుల చేతుల మీదకి వెళ్ళి కన్యాదాన రూపకంగా ఆహుతవుతుంటది, సమర్పితం అవుతుంటది. ఇక ఎప్పుడైతే కన్యాదానం అయిపోతుంటుంటారు, ఆ తర్వాత ఆ ఇంటి పిల్ల, ఆ ఇంటి అమ్మాయి అని చెప్పేసి, ఆ ఇంటి కోడలు అని చెప్పేసి గుర్తింపు వస్తుంటది ఆమెకు. ఆ కన్యాదానంతో పుట్టింటి ఇంటి పేరు, ఆ గోత్రము అన్ని మారిపోతుంటాయి. ఇక ఏదున్నా అత్తమామల యొక్క ఆ ఇంటి పేరుతోటే, భర్త యొక్క గుర్తింపుతోటే ఆవిడ జీవితం అంతా, శేష జీవితం అంతా ఆ గుర్తింపుతోటే ఉంటుంటాయి. ఇది భగవంతుడు బ్రహ్మాండంలో చూపిస్తున్నటువంటి రహస్యం. ఇది ఈ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి, ఓం ప్రకాష్ చెప్పుడు మాటలను నమ్మకండి. ఓం ప్రకాష్ అని కాదు, ఎవరిది కూడా నమ్మరు. బ్రహ్మాండంలో చూడండి, భగవంతుడు ఈ భూమి నుంచి ఆది మానవులను, ఈ 84 లక్షల జీవరాశులను భూమి నుండి పుట్టించి భూమికి అప్పగించాడు. అందుకే భూమి మీదనే ఈ 84 లక్షల జీవరాశులు ఉంటున్నాయి. ఇక్కడికే అతడు వాటిని పోషించేటువంటి ఆహార పదార్థాలని వర్షపు నీటి ద్వారా, గాలి ద్వారా, శ్వాసను, సూర్యరశ్మి ద్వారా ఈ యొక్క భూమిని శుద్ధి చేయడం ఎప్పటికప్పుడు. ఇవి ప్రాణులని చనిపోతే ఈ భూమిలోనే సమసిపోవడం, ఇదంతా ఈ భూమి మీదనే ఏర్పాటు చేశాడు. అందు గురించి స్త్రీ ఇంటిని పోషించాలి, ఇంటి పట్ల ఉండాలి. ఆమె తెలివితేటలను బట్టి పరిశోధన ఎన్నైనా చేయొచ్చు. ఒక మహాపురుషుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ స్త్రీని ఉద్ధరించాలి అని అంటే ఈ వంటింటి నుంచి ఈవిడని బయటకు తీసుకురావాలి, ఈ యొక్క వెట్టి చాకరి నుండి ఈవిడని బయటకు తీసుకురావాలి. మరి ఎలా చేయాలి అని అంటే, మరి వంట కావాలి కదా అని అంటే, కాలనీకి ఆ యొక్క అక్కడ ఉండేటువంటి వారు, గొప్ప గొప్ప వారు ఎవరైతే ఉంటారో వారి సామర్థ్యానుసారంగా అక్కడ ఒక భోజనాలయం ఏర్పాటు చేయండి. ఒక వ్యక్తిని పెట్టుకోండి, అతడు భోజనం చేస్తే వీరి సమయానికి వెళ్ళి భోజనం చేయాలి, మళ్ళీ వచ్చి తన పరిశోధనలు చేసుకోవాలి. తను ఎంత చదువుకున్నదో ఆ తెలివితేటల ప్రకారంగా పురుషుడు ఏ రకంగా అయితే చేస్తున్నాడో ఆ రకంగా ఈమె కూడా అనుసంధానం చేయడం, ఈమె కూడా పరిశోధనలు చేయడం, ఈవిడ కూడా కొన్ని ఈ టెలిఫోన్ లాంటివి, సెల్ ఫోన్ లాంటివి, ఈ యొక్క బల్బు లాంటివి ఇవన్నీ కనిపెట్టారు కదా, పురుషులు కనిపెట్టిన వాటిని వినియోగించుకుంటుంది ఈవిడ. కానీ స్త్రీ కనిపెట్టిన వస్తువే చెప్పండి. అందుకని స్త్రీ కూడా సమానంగా ముందుకు రావాలి. ఇప్పుడు ఆ స్త్రీ కూడా పురుషునితో పాటు ముందుకు రావాలంటున్నారు. మరి ఉద్యోగం చేయాలి, బయటకు పోవాలంటే అక్కడ ఆమె ఎనర్జీని డివైడ్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం తిన్నటువంటి అన్నంతోటి ఏ ఎనర్జీ అయితే వస్తుందో ఆ ఎనర్జీ మన శరీరానికి వినియోగం అయితే బాగుంటుంది. ఈ ఉద్యోగం చేసినప్పుడు ఆ యొక్క ఎవరి చేతి కింద అయితే ఉద్యోగం చేస్తుందో, ఏ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తుందో వారు చెప్పేటువంటి పనులకు అక్కడ కూడా తన ఎనర్జీని వినియోగించాల్సి వస్తున్నది. ఇక్కడ భర్త కోసం కొంత, పిల్లల కోసం కొంత, మళ్ళీ అక్కడ పరాయి వాడి గురించి. ఎందుకంటే అలర్ట్ గా ఉండాలి. అతను చెప్పిన పని చేయకపోతే ఉద్యోగంలో పెట్టుకోడు, జీతం ఇవ్వడు. అందు గురించి ఎనర్జీ అనేటువంటిది విడిపోతుంది, శరీరానికి శక్తి సరిపోదు. ఈ విషయం మీద దృష్టి పెట్టండి. అందుకని పరమేశ్వరుడు చేసినటువంటి వ్యవస్థ ఎప్పుడూ తప్పు కాదు. పరమేశ్వరుడు సరైనటువంటి వ్యవస్థనే చేశాడు. ఆ పరమేశ్వరుని యొక్క వ్యవస్థను మనం అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా దాన్ని దుర్వినియోగం చేసి మనం ఇబ్బంది పడుతున్నాం. అంతేగాని ఈ యొక్క స్త్రీల బట్టలు పురుషులు వేసుకోవడం, పురుషులు జుట్టు పెంచుకోవడం, స్త్రీలు జుట్టు కత్తిరించుకోవడం, ఈ రకంగా స్త్రీ బయటకు వెళ్ళడం, పురుషుడు ఇంట్లో ఉండి ఈ రకంగా చేస్తే ఇది సరిసమానం అని అనుకుంటా. అది మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం నుంచి బయటకు వస్తేనే ఈ మనుష్య జీవితం అనేటువంటిది సఫలీభూతం అవుతుంటుంటది. మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి
మనకు అవకాశం లభిస్తుంటుంటది. రుణముక్తి అనేటువంటిది తీరిపోతుంటది. సమయం అతీతం అవుతుంది కాబట్టి మధ్యలో కరెంటు పోయి వ్యవధానం కల్పించింది. కానీ భగవంతుడికి ఈ ఏ రకంగా ఉచితం అనిపిస్తే ఆ రకంగా జరుగుతుంటే వ్యవస్థ జరుగుతుంది కాబట్టి దీనిని చాలా అర్థం చేసుకోండి, లోతుగా అర్థం చేసుకొని ప్రశ్నించండి, కామెంట్ల రూపంలో పెట్టండి మీకు ఏదైనా సందేహం వస్తే. లేదంటే నేరుగా ఆన్లైన్లో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉన్నది, మరియు అది ఇది లింక్ కూడా ఇచ్చాను, గూగుల్ మీట్ లింక్ కూడా ఇచ్చాను, వచ్చి నేరుగా సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఈ యొక్క పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వేదిక సంధ్య వరలక్ష్మి గారు వాళ్ళు చేయిస్తారా? ఓ మాతాజీ. లక్ష్మణ్ గారు చెప్పండి. సంధ్య కరవా ఆచార్య? చేయించండి. అథ వైదిక సంధ్య. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం రితం చ సత్యం చాభిద్ధాత్ తపసోऽధ్యజాయత. తతో రాత్యజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధత్ విశ్వస్య మిషతో వశీ. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వం అకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితిభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరశ్చిరాజీ రక్షితా పితర ఇషవః.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम तेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः त्रिदापो रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदध्मः जातवेदसे सुनवामा सोममरातीतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिं दुरितात्यग्निः चित्रं देवानां मुदगाधनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आपाद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तु षष्ठा उदुत्यं जातवेदं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्वरिस्वः पशेवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्छरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఓ పరమేశ్వర మీ అనంత కృప వలన మేమునర్చిన ఈ జప ఉపాసనాది కర్మముల మూలమున చతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామ మోక్షములు అతి శీఘ్రముగా ఈ జన్మలోనే పొందునట్లు మమ్ములను అనుగ్రహింపుము ప్రభు. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్యోపాసన. ఓం ధన్యవాదాచార్య. గారికి ధన్యవాదాలు. అటు శాంతి పాఠం. ఓం శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి శ్రీ దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి.
శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అది నవ్వకండి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఆచార్యజీ. సర్వేభ్యో అమ్మా, నమః. చెప్పండి నరేష్ గారు. నమస్తే మీరు ఏమంటారు? ఆచార్యజీ మీరు మిస్కల్ ఇమ్మన్నారు కదా, గ్రూప్ లోకి యాడ్ చేస్తున్నారు. ఆ, ఇచ్చాను, అదే గ్రూప్ లోకి యాడ్ చేస్తారని. అదే ఇవాళ ఇచ్చారా? నిన్న ఇచ్చాను ఆచార్యజీ. రాలేదు. వాట్సాప్ కి మెసేజ్ కూడా చేశాను హాయ్ అని. అవునా?